బిఎల్ సంతోష్ కు సెట్ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఎల్ సంతోష్ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లు, బ్యాంక్ అకౌంట్లు లేవన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే బిఎల్ సంతోష్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బిఎల్ సంతోష్ దేశం కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని ఆయన కోరుకోలేదన్నారు. ప్రచారకుల జోలికి వస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులను డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాలో ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడతామన్నారు. గడీల పాలనను త్వరలోనే బలకొడతామని సంజయ్ అన్నారు. అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్ జీ. ఎవరో స్వామీజీకి ఫోన్ చేసిండట, 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట, కౌంట్ కిస్కాగాలు చెప్పిండట. నోటీసుల పేరుతో ఒక ప్రచారకును అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచార వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారమంటే అసలు